కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఈరోజు వేద ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ టి వెంకటసాయి నేత్ర డాక్టర్ ఎస్ నిఖిత జమ్మికుంట వారి సౌజన్యంతో శ్రీ హరిహర క్షేత్రం ట్రస్ట్ సభ్యులు పత్తి దిలీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కంటి, చెవి, ముక్కు, గొంతు సమస్యల గురించి గ్రామానికి వైద్యులు వచ్చి ఉచితంగా వైద్యం చేసి సంబంధిత మందులు, దగ్గర చూపు ఉన్న వారికి కంటి అద్దాలు కూడా ఉచితంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సిటీకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నటువంటి ముసలి వాళ్లకు గ్రామస్తులకు అందుబాటులో కళ్ళు, ముక్కు, చెవి, గొంతు సమస్యలు తీర్చడానికి డాక్టర్స్ను మా గ్రామానికి తీసుకువచ్చిన శ్రీ హరిహర క్షేత్రం ట్రస్ట్ సభ్యులు పత్తి దిలీప్ రెడ్డి గారికి మరియు వారికి ప్రోత్సాహం అందించిన పత్తి సరోత్తం రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటామని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు అని నర్సింగాపూర్ గ్రామస్తులు కొనియాడారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య కేంద్రం ఏర్పాటు చేసిన హరిహర క్షేత్రం ట్రస్ట్ సభ్యులు పత్తి దిలీప్ రెడ్డి గారు ఎంటీవీతో మాట్లాడుతూ నా వంతు సహాయంగా నా గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా ముసలి వాళ్లకు, చిన్నపిల్లలకు కంటి, ముక్కు, చెవి, గొంతు సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటిని కాబట్టి గ్రామస్తులకు ఉచితంగా కంటి, చెవి, ముక్కు, గొంతు సమస్యల గురించి డాక్టర్స్ను మా గ్రామానికి తీసుకురావడం మరియు వారి సమస్యలకు తగిన విధంగా మందులు కూడా ఇప్పించడం జరిగింది అని, రానున్న రోజుల్లో కూడా మరెన్నో సేవలు చేయడానికి మా ట్రస్ట్ కానీ నేను కానీ ముందుంటామని తెలియజేయడం జరిగింది. నాకు సహకరించిన ట్రస్ట్ సభ్యులకు మరియు నా గ్రామస్తులకు కృతజ్ఞతలు అని హరిహర క్షేత్రం ట్రస్ట్ సభ్యులు పత్తి దిలీప్ రెడ్డి తెలిపారు. సార్లు వేసుకోవాలి. రోజుకి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేసుకోవాలి. నిన్న గోళీలు ఉంటే రోజు మధ్యాహ్నం తిన్నాక వేసుకోవాలి. నీళ్ళు బాగా తాగాలి. ట్రస్ట్ ద్వారా మన నర్సింగపూర్లో చెట్టు సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి వృద్ధుల జమ్మికుంట ఉద్యోగాలు అటు పోలేరు కాబట్టి మన నర్సింగపూర్లో ప్రతి ఒక్క అందరూ చాలామంది ఉపయోగించుకున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా మా ఊరిలో ఏ సమస్య ఉన్నా కూడా ట్రస్ట్ ద్వారా అందరూ ఈ వైద్య సమస్యలైనా ప్రతి ఒక్కటి ఆర్థికంగా అయినా ఏ సమస్య ఉన్నా మా ట్రస్ట్ ద్వారా అందరికీ సహాయం చేస్తున్నారు. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మా నర్సింగపూర్లో ఇంకా చాలా పెట్టాలని కోరుకుంటున్నాం. ఈ ట్రస్ట్ ద్వారా పత్తి దిలీప్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తున్నారు. చాలా సంతోషం. ఏమైందమ్మా? ఇక్కడ ఏంటి కార్యక్రమం ఏంటిది? నరసింగాపురం ఏం సమస్య వచ్చింది? గొంతు అది థైరాయిడ్ ఉన్నది. థైరాయిడ్ ఉంటే కొంచెం సర్ట్ అయింది అంటే కొద్దిగా వస్తుంది కానీ గోళీలు వాడతాను 20 ఏళ్ళ ఇవి వాడబట్టి. ఈరోజు మా నర్సింగాపూర్ గ్రామంలో హరిహర ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్య శిబిరంలో భాగంగా గొంతు, కళ్ళు, ముక్కు, చెవులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇది ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకి చాలా అవసరం కాబట్టి ఈ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో ఇవాళ పరీక్ష చేయించుకొని దానికి తగిన మందులు, అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అందుకు ప్రజల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ట్రస్ట్ తరఫున ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఇంకా ముందు జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో శ్రీ హరిహర క్షేత్ర పోషక సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కళ్ళు, ముక్కు, చెవు, గొంతు మరియు కళ్ళకు సమస్యలు ఉన్నటువంటి వారికి వేద హాస్పిటల్ జమ్మికుంట వారి సౌజన్యంతో మన ట్రస్ట్ సభ్యులు పత్తి దిలీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. ట్రస్ట్ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి గ్రామానికి మంచి సహకారాలు అందించాలని ఈ యొక్క ట్రస్టుకు ఇటు కార్యక్రమం నిర్వహించినందుకు ట్రస్టుకు గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో హరిహర క్షేత్రం వీడీసీ కమిటీ తరపున
చెవి, ముక్కు, కళ్ళు డాక్టర్లు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సాధుగణులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ వాళ్ళ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు సంతోషంగా వచ్చి వాళ్ళ చికిత్సలు చేయించుకుంటూ అవసరమైన మందులు కానీ, టానిక్ కానీ, కళ్ళద్దాలు కానీ తీసుకోవడం జరుగుతుంది. అందరూ సంతోషపడుతున్నారు. ఈ కమిటీ తరఫున కమిటీ వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎక్కడో హాస్పిటల్ ఉండి ఎక్కడికో పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మన దగ్గరికి వచ్చి మన చెకప్ చేసి మన దగ్గర మందులు ఇచ్చి మనకు అద్దాలు ఇచ్చి పోతురంటే సంతోషం. అందరికీ రుణపడి ఉంటాము. వాళ్ళందరూ మంచిగా ఇంకెన్నో సేవలు చేయాలని, మా ఊరిని డెవలప్ చేయాలని మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రోత్సహించినటువంటి వాళ్ళు పత్తి సరత్తన్ రెడ్డి కుమారుడైన దిలీప్ రెడ్డి మరియు ట్రస్ట్ సభ్యులు అందరూ కలిసి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మంచి సేవలు చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు నరసింగాపురం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇది హరిహర క్షేత్రం నుంచి నిర్వహించడం జరిగింది. ఎందుకు అంటే మా విలేజ్లో హరిహర క్షేత్రం పెట్టాము. ఏ కార్యక్రమం చేసినా హరిహర క్షేత్రం నుంచి చేయాలని మేము కమిటీ మెంబర్లు అందరం అనుకున్నాము. గతంలో కూడా బస్ పాసులు ఇప్పడం జరిగింది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. ఇది కూడా మా అబ్బాయి జర్మనీ నుంచి రావడం జరిగింది. అక్కడ నుండి వచ్చి ఇక్కడ చేయడం ఎంతో సంతోషమైన విషయం. ఎందుకంటే ముసలి వాళ్ళు కళ్ళు, గొంతు, ముక్కు అన్నీ ఇక్కడనే ఇవ్వడం, మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మేము చాలా అదృష్టవంతులం. పేరున మేము రుణపడి ఉంటాం. ఇట్లాంటి కార్యక్రమాలు మా విలేజ్లో ఇంకా చాలా కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం అయితే ఈ నర్సింగాపూర్ వేద అనే హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇంకా ముందు కూడా ఆలోచనలు ఉన్నాయి. ఈ వేణవంక మండల్ ప్రతి విలేజ్లో పెట్టాలనే ఆలోచన ఉన్నది మా అందరికీ. ఆ డాక్టర్ కూడా మాకు హామీ ఇచ్చారు. ఇంకా ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తామని వాళ్ళు మాకు మాట ఇచ్చారు. మేము కూడా దానికి రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళకు డాక్టర్లకు మేము కూడా రుణపడి ఉంటామని. అందరికీ నమస్కారం. సో ఇవాళ ఆదివారం 4వ తారీఖు జనవరి 2026 మా గ్రామంలో హరిహర క్షేత్రం ట్రస్ట్ సభ్యుడిగా నాకు కొంతమంది అప్రోచ్ కావడం జరిగింది. ఇలా క్యాంప్ పెట్టాలనుకుంటున్నామని నాకు అప్పుడు ఆలోచన వచ్చింది. మా ట్రస్ట్ సభ్యులు మాకు బాగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి బాగా నమ్మకం ఉంది. అలాగే వాళ్ళందరితో నేను మాట్లాడాను. సో వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. నాకు మంచి గ్రౌండ్ లెవెల్ కూడా సపోర్ట్ వచ్చింది. సో వాళ్ళ సపోర్ట్తోని ఇక్కడ వేద ఐ అండ్ ఈఎన్టీ హాస్పిటల్ జమ్మికుంట ఆధ్వర్యంలో వాళ్ళు సహకారంతో కూడా మేము ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో జనాల నుంచి కూడా చాలా బాగా స్పందన వచ్చింది. వాళ్ళు వస్తున్నారు, చూసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఇంకేదైనా ఫ్యూచర్లో కానీ సలహాలు కావాలంటే కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు డాక్టర్స్. సో అందరూ చాలా బాగా జరిగింది. ఈ విజయవంతం కావడానికి అందరి తరపున సపోర్ట్ వారి లెవెల్లో ఇవ్వడం జరిగింది. దాని ద్వారానే ఇది ఇంత గ్రాండ్గా ఇంత మంచిగా సక్సెస్ కావడం జరిగింది. ఇప్పటివరకు ఒక 250 మంది వచ్చారు, చూపించుకున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు, డాక్టర్స్ దాని తగ్గట్టు సొల్యూషన్స్ చెప్పారు. అన్నీ బాగానే జరుగుతుంది. సో ఇది ఇలానే నా వంతు తరపున నేను కృషి చేయగలిగాను. అండ్ దెన్ ఫ్యూచర్లో ఇలాంటి అవకాశాలు మళ్ళీ వస్తే మేము మళ్ళీ చేయడానికి వెనకాడము. మాకు ఇలానే ఉంటుంది, ఇలా కంటిన్యూ కావాలని అనుకుంటున్నాము. ఊరు కూడా చాలా బాగా డెవలప్ అవ్వాలి అనేది మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. సో దాని కారణంగానే ఇది ఒక అడుగులాగా మేము వేస్తున్నాం. ఫ్యూచర్లో వేరే అడుగులు కూడా వేసే ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ ధన్యవాదాలు, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. సో మళ్ళీ చూద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. నా పేరు దిలీప్ రెడ్డి. నేను హరిహర క్షేత్రం ట్రస్ట్ సభ్యుని. మా నాన్నగారి పేరు పత్తి సరత్తం రెడ్డి, మా తాతగారి పేరు పత్తి నారాయణ రెడ్డి. ఈరోజు జనవరి 4వ తారీఖు నర్సింగాపూర్ గ్రామంలో హరిహర క్షేత్రం సంఘం వాళ్ళ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో వేద కంటి అండ్ చెవి ముక్కు గొంతు హాస్పిటల్ తరఫున ఉచిత కంటి అండ్ చెవి ముక్కు గొంతు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనిలో ఫ్రీగా ఉచితంగా మందులు, అలాగే ఉచితంగా దగ్గర చూపున్న వాళ్ళకి అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటామని మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు నర్సింగాపూర్ గ్రామం తర్వాత వీణవంక మండలం నెక్స్ట్ పెట్టుకొని ఘనంగా చేసుకుంటామని మాటిస్తున్నాను. ఇప్పటి వరకు 250 మందికి పైగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 100 మందికి పైగా అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది ఉచితంగా.
Dr. Nikita, ENT specialist from Veda Eye and ENT Hospital. Eye and ENT camp has been organized in Narsingapur. Free medical consultation and free medication with near vision spectacles have been distributed, and around 250 to 300 patients have been seen and treated here. We are planning to organize much more camps in nearby villages in future.